ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గత ఈస్టర్ దినాన్ని నుండి ఈ ఈస్టర్ దినం వరకు మనకు తోడుగా ఉండి ఈరోజు యేసుప్రభువు తిరిగి లేచిన ఈ ఈస్టర్ దినమును మనం సంతోషంగా జరుపుకోవడానికి, ఈ ఉదయాన్న ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి మనల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచినందుకు దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిందాం. కేవలము ఆయన కృప మాత్రమే మనల్ని బ్రతికించి ఉంచింది. మన కొరకు ఆయన మరణించి మన మరణాన్ని ఆయన తీసుకొని మనల్ని బ్రతికించి ఉంచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, నా మరణాన్ని ఆయన తీసుకుని ఆయన జీవాన్ని నాకు ఇచ్చి నన్ను బ్రతికించారు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలము క్రీస్తుని బట్టి. నేను మరణించవలసిన నా స్థానంలో నా ప్రభు మరణించారు, నాకు బ్రతుకునిచ్చారు, నన్ను బ్రతికించారన్నవారు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించండి. దేవుడు తన ప్రేమను, తన కృపను మనపై పొడిగిస్తూ, మన దినాలను పొడిగిస్తూ మరి ఒక ఆదివారాన్ని, మరి ఒక పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించారు. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యం చివరిలో తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కూడా సమస్యలు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని చేతులకు అప్పగిందాం. గొప్ప కార్యములు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయో పాతాళలోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషిగా పుట్టినవారు, ప్రపంచాన్ని శాసించిన వారు, అవతార పురుషులు, ఋషులు, ఈ భూమి మీద పుట్టినవారు, ఈ భూమి మీద వెలిసిన వారు ప్రతి ఒక్కరూ కూడా మరణం చేత బంధించబడిన వారే. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము అని. మరణము ముందు అందరూ కూడా తల వంచారు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసిన వారే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే పాపమునకు తల వంచని, పాపము చేత బంధించబడని, పాపమును జయించిన బలవంతుడైన యేసు ప్రభువారు మరణాన్ని కూడా జయించారు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. పాపమును జయించిన, శరీరాన్ని జయించిన, ఈ లోకాన్ని సమస్తాన్ని జయించిన జయశీలుడు. అందుకే పాతాళ లోకమైనను ఏమీ చేయలేకపోయింది. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. సమాధి ఆయనను తనలో ఉంచుకొనలేకపోయింది. అందుకే సమాధి తెరవబడింది. ఇప్పటికీ యేసు ప్రభువారు సమాధి తెరవబడే ఉంది. ఈ లోకంలో ఎవరి సమాధి చూచినా అన్నీ మూయబడే ఉంటాయి. ఆ సమాధిలో భయంకరమైన ఎముకలు, కుళ్ళు, వాసన ఉంటుంది. అయితే యేసు ప్రభువారి ఒక్కరి సమాధి మాత్రమే తెరవబడిన సమాధి. ఎందుకంటే మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, జీవించువాడు. మన కొరకు మరణించారు, కానీ యుగయుగములు కూడా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం వ్రాయబడి ఉంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని. చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆ పునరుత్థాన శక్తిని ఎంతమంది అయితే నమ్ముతారో, విశ్వసిస్తారో వారి జీవితంలో కూడా పాపము, శాపము, నిత్య మరణము కూడా తొలగిపోతుంది.
ఆ పునరుత్థాన శక్తి మన జీవితాల్లో అద్భుతాలు చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే ఆ పునరుత్థాన శక్తి మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుందని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమయముగా చేయుచున్నానని చెప్పెను. ఆయన పునరుత్థాన శక్తి ప్రతి బాష్పబిందువుని కూడా తుడిచివేస్తుంది. మరణము ఇక ఉండదంట, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయాయంటే వారి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత క్రీస్తుతో కూడా లేపబడతారు. అక్కడ ఈ మొదటి సంగతులేమీ ఉండవు. ఈ భూమిపై ఉన్న ప్రతి పరిస్థితి కూడా తొలగిపోతుంది. అక్కడ నిత్య సంతోషంలో ఉంటాం. నిత్యము క్రీస్తుతో సంతోషిస్తూ ఉంటాం. దుఃఖము, ఏడ్పు, కన్నీరు, ఈ శరీరానికి ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మొదటి సంగతులు, మొదటి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. క్రీస్తుతో కూడా అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆయన విశ్వాసం ఉంచిన మనందరం కూడా. చూడండి, రోమా 8వ అధ్యాయము 11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నేను క్రీస్తుతో కూడా ఎలా లేపడతాను, నేను ఘోరమైన పాపిని, నాకు నిత్య జీవము లేదు, ఆయనతో ఉండే భాగ్యం నాకు లేదని అనుకుంటున్నారేమో. ఎంతమాత్రం భయపడొద్దు. ఇంతవరకు మీరు దేవునికి దూరంగా ఉన్నా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఇప్పటికైనా తండ్రి నేను పాపినయ్యా, నన్ను క్షమించండి, నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, నీ రక్తములో నన్ను కడగండి తండ్రి, నన్ను పవిత్రునిగా చేయండి, నన్ను పరిశుద్ధినిగా చేయండి అని దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, మృతుల్లో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. కాబట్టి పాపము గురించి భయపడొద్దు. ఆయన పునరుత్థాన శక్తి పాపము నుండి మేము విడిపిస్తుంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 46-47 వచనాల్లో క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక నీ పాపము గురించి భయపడక్కర్లేదు. ఆయన నీ కొరికే సిలువ వేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచారు. నీకు పాపక్షమాపణ ఇవ్వడానికి నీ పాపాన్ని ఆయన భరించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే తప్పక పాపక్షమాపణ పొందుకుంటావు. ఆయన పునరుత్థాన శక్తి నిన్ను పాపం నుండి విడిపించి పరిశుద్ధినిగా చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు మరణాన్ని గురించి భయపడుతూ ఉన్నారా, అనేక సంవత్సరాలుగా మరణ భయం మిమ్మల్ని వేధిస్తూ ఉందా, ఆయన పునరుత్థాన శక్తి మిమ్మల్ని మరణ భయం నుండి విడిపిస్తుంది. చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన యొక్క పునరుత్థాన శక్తి నీ యొక్క ప్రతి మరణ భయం నుండి విడిపిస్తుంది. ఈ శారీరకమైన మరణాన్ని నుండి విడిపిస్తుంది. అంతేకాకుండా ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మను నిత్య నరకాగ్ని నుండి, నిత్య మరణము నుండి తప్పిస్తుంది. కాబట్టి ఇక పాపం గురించి భయపడకండి. పాప దాస్యము నుండి దేవుడు విడిపిస్తాడు. శాపం వస్తుందేమో నాకు ఈ పాపమును బట్టి అని భయపడకండి. నీ శాపాన్ని ఆయన భరించాడు. నేను చేసిన పాపమును బట్టి నేను మరణిస్తానేమో అని మరణాన్ని గురించి భయపడకండి. నీ మరణాన్ని క్రీస్తు ప్రభు భరించారు. నేను బ్రతుకు సెలవిచ్చారు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు తప్పక జీవాన్ని పొందుకుంటావు. ఆయన పునరుత్థాన శక్తి నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తుంది, నూతన జీవాన్ని ఇస్తుంది, నీ కుటుంబాన్ని నూతన పరుస్తుంది, నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా నూతన పరుస్తుంది. కాబట్టి ఇక దేనిని గురించి భయపడొద్దు. నీ భయము నన్ను తీసివేయడానికి ఆయన మరణించి తిరిగి లేచారు. ఆయన పునరుత్థాన శక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఇప్పటికీ జీవిస్తూ ఉన్నవాడు. ఆయన మృతుడు కాదు, మన కొరకు మరణించాడు కానీ తిరిగి సజీవుడై లేచాడు. మరణం యొక్కయో పాతాళ లోకం యొక్కయో తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి నీకు భయపడొద్దు, దేనిని గూర్చి కలవరపడొద్దు.
ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆయన పునరుత్థాన శక్తిని ఆశ్రయించండి. అయ్యా, నా కొరకు మరణించారు, తిరిగి సజీవునిగా లేచారు, నేను ఇక భయపడినయ్యా, నీ జీవాన్ని నేను పొందుకుంటున్నాను, నీ శక్తిని నేను పొందుకుంటున్నానని విశ్వసించండి, ప్రార్థించండి. అద్భుతాలు పొందుకోబోతున్నారు. నీవున్నది నా కోసం దేవా, నీకున్నది నాదేనోయ్ దేవా, నీవున్నది నా కోసం దేవా, నీకున్నది నాదేనోయ్ దేవా. మహిమను విడిచావు నా కోసం, మరణము నొందావు నా కోసం, మహిమను విడిచావు నా కోసం, మరణము నొందావు నా కోసం, మరలా లేచావు నా కోసం, మరలా లేచావు నా కోసం, మరలా వస్తావు నా కోసం దేవా, దేవా, దేవా. మరలా లేచావు నా కోసం, మరలా వస్తావు నా కోసం. నీవున్నది, నీవున్నది నా కోసం దేవా, నీకున్నది నాదేనోయ్ దేవా, నీవున్నది నా కోసం దేవా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి గతించిన ఈస్టర్ దినము నుండి ఈ ఈస్టర్ దినం వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఈరోజు నేను స్తుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు కోట్లాది స్తుతులు తండ్రి. నేను మృతుడనయ్యాను కానీ సజీవునిగా లేచాను. భయపడొద్దు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవుల స్వాధీనంలో ఉన్నాయి, నీ సమస్తాన్ని ఎరిగిన వాడని నేను, భయపడొద్దని వాగ్దానం చేశారు. వారు ఏ విషయాన్ని గురించి భయపడుతున్నారో ప్రతి మరణ భయం నుండి విడిపించండి తండ్రి. ఏ చీకటి కూడా ఎవరిని నశింపచేయడానికి వీల్లేదు. మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు నామములో ప్రతి విషయంలో కూడా విజయము పొందుకొందురుగా యేసు నామములో. ఏ రోగపు శక్తి వారిని ఆవరించి ఉందో యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఏ ఆర్థిక బంధకాలతో నశించిపోతున్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇక ఏ శోధన గుండా వారు ప్రయాణిస్తున్నారో అద్భుతకరమైన విజయం దయచేయండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటండి. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి సమస్యలను విడిపించి వారి కన్నీటి పరిస్థితులన్నింటినీ కూడా తుడిచివేసి ఆశ్చర్యకరమైన జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఇది మేము ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి పనిలో, వారి యొక్క ప్రతి ప్రారంభములో నీ సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆయన మొదటివాడుగా ఉన్నాడు నీ జీవితంలో, ఆయన కడపటివాడుగా కూడా ఉండబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీకు భయం లేదు, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.